మెడికల్ కాలేజ్లను ప్రైవేట్ పరం చేయాలి అనుకుంటున్న కూటమి ప్రభుత్వం ఆలోచనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి సాకే శైలజనాథ్. ఇదంతా కూటమి నాయకులు చేస్తున్న వ్యాపారం అని మండిపడ్డారు ఆయన. పేద ప్రజలకు పేద విద్యార్థులకు అండగా వైఎస్ జగన్ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటితో వ్యాపారం చేయడానికి చంద్రబాబుకు సిగ్గులేదన్నారు. వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే పేద ప్రజల తరపున వైఎస్ఆర్సీపీ పోరాటానికి సిద్ధమవుతుందని స్పష్టం చేశారు శైలజనాథ్. సంపదని అప్పనంగా మీకు కావలసిన వాళ్లకు లేక మీకు లబ్ధి చేకూర్చే వాళ్లకు అంటకు పెడతా ఉన్నారు, అప్పనంగా అప్పగిస్తున్నారని అందరం భావిస్తూ ఉన్నాం. కాదని మీరు చెప్పగలరా అని అడుగుతూ ఉన్నాం. వందల కోట్లు చేసే ప్రభుత్వ మెడికల్ కళాశాలల్ని పీపీపీ మోడీ కింద మీకు కావలసిన వాళ్ళకి అప్పగించే కార్యక్రమం కాదా అడుగుతూ ఉన్నాం. మీకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే మీకు ప్రభుత్వ కళాశాలలతో పని లేదు, ప్రభుత్వ ఆసుపత్రులతో పని లేదు. మీకు ఏదైనా సమస్య వస్తే బహుశా చంద్రమండలంలో ఒక మంచి ఆసుపత్రి ఉంటే అక్కడికి కూడా పోయి మీరు మీ పేరుంది కాబట్టి వైద్యం చేయించుకొచ్చుకునే శక్తి సామర్థ్యాలు మీకున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాల అంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలకి ఒక ఆలంబన ధైర్యం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా ప్రభుత్వ కళాశాల అంటే వైద్యుల్ని తయారు చేసే లేక వైద్యుల్ని సమాజానికి ఇచ్చే ఒక కళాశాలవి. మొత్తం కాలేజీలు మీ వాళ్ళకి ఇచ్చేస్తారా? మీకు సంబంధించిన వాళ్ళకి ఇచ్చేస్తారా? ఆ పీపీపీ మోడ్లో 63 సంవత్సరాలు వాళ్ళకి కట్టబెడతారా? మీ విజన్ 47 ఏదో ఉంది. ఆ తర్వాత వల్ల బహుశా ఇప్పుడు మీకు 70-80 ఏళ్ళు ఉంటాయి. ఇంకా 63 సంవత్సరాలు మీరు దీన్ని కట్టబెట్టేస్తారా? అసలుకి ఏమనుకుంటా ఉన్నారు మీరు? పోనీ మీరు కట్టేది కూడా కొత్త కళాశాలలు కాదు, 50% వరకు పూర్తి అయినా కొన్ని పూర్తి అనుమతులు తెచ్చుకున్న కళాశాలలు. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వైద్య రంగాల్లో ఒక వినూత్నమైన విప్లవానికి నాంది పలికిన నిర్ణయాలవి. మీకేం అర్థం కావడం లేదు. నిజంగా దీన్ని స్కామ్గానే భావిస్తూ ఉన్నాం.